బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో మరో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైల్ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. 4 భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మరి కాసేపట్లో ముందుకు రాబోతున్నాయి. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైల్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బోర్లా పడిన తర్వాత అక్కడ క్షతగాత్రుని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఘాట్ రోడ్లో 7వ మైల్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఆ టైంలో ఎక్కువగా వాహనాలు కానీ అటుగా వెళ్ళేవారు కానీ ఎక్కువగా లేకపోవడంతో ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. వాళ్ళకి అక్కడ గాయాలవ్వడం జరిగింది. ఎప్పుడైతే అక్కడి నుంచి రైట్ తీసుకుంటున్న తరుణంలో బహుశా ఒక్కసారిగా అదుపు తప్పిదన భావించాలి. ఎందుకంటే అక్కడ మలుపుకు మీకు కనిపిస్తుంది చూసారా, ఆ మలుపుకి సంబంధించి అదుగు అక్కడి నుంచి వచ్చే క్రమంలో బహుశా ఇక్కడ అంటే ఆ రోడ్డుకి దాటి వచ్చి ఉండొచ్చు. బహుశా రోడ్డు దాటి వచ్చిన క్రమంలోని వెంటనే బోల్తా పడి ఉంటుంది. ఆ క్రమంలో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని క్షతగాత్రుని వెంటనే కారులో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సిబ్బందికి అక్కడ అధికారులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత వాళ్ళు కూడా అక్కడికి చేరుకొని క్షతగాత్రుని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ ఘటన ఒకసారిగా అటుగా వెళ్ళే వాళ్ళని షాక్కి గురి చేస్తుంది. అసలు ఎలా జరిగింది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ఘాట్ రోడ్లో అంత ఓవర్ స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయితేనే దాన్ని అంటే బండిని కంట్రోల్ చేయడం, బండి అదుపు తప్పుతోనూ ఆ బండి పట్టు కోల్పోయినా లేకపోతే బండి అదుపు తప్పినా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆ ఎడ్జ్లోనే బండి పడింది. అంటే ఆ ఎడ్జ్ నుంచి ఆ రోడ్డు అంచుల నుంచి బహుశా వెళ్ళుండొచ్చు. వెళ్ళిన క్రమంలో దాన్ని కంట్రోల్ చేయడంలో కాస్త ఓవర్ స్పీడ్ అయినా లేకపోతే కంట్రోల్ చేయలేకపోయినా లేకపోతే ఆ టైర్ ఫ్రంట్ వీల్స్ కావచ్చు లేకపోతే అటువైపు ఉన్న 2 చక్రాల్లో ఏదో ఒకటి అటువైపు వెళ్ళినా ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోతూ ఉంటుంది. కారు కంట్రోల్ తప్పిపోతుంది. ఆ కారుకి సంబంధించి కంట్రోల్ చేయలేకపోయారంటూ కూడా ప్రస్తుతం అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసినప్పుడు ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళని మాత్రమే దానికి సంబంధించి, ఎందుకంటే మీరు కూడా గమనించి ఉండుంటే ఎప్పుడైనా ఘాట్ రోడ్డుల్లో ట్రావెల్ చేసే సందర్భాల్లో ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ని అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లను మాత్రమే అక్కడ వినియోగించే పరిస్థితి చూస్తూ ఉంటాం. సాధారణంగా ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో పట్టుకోల్పోతే కనుక ఆ సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది. ఇటువంటి పరిణామాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యవహరించకపోతే ఆ ప్రమాదం వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు, అటుగా వెళ్లే వాహనాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ పట్టు కోల్పోయిన తర్వాత అటువైపు వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేదు ఒకవేళ కారణం ఏదైనా, ఒకవేళ బ్రేక్ ఫెయిల్యూర్ అవడమో లేకపోతే ఇతరతర కారణాలు ఏవైనా ఉన్నాయి అనుకుందాం. అక్కడ అటువంటి సందర్భాల్లో వెనక్కి కనుక రివర్స్లో కనుక వెళ్ళి కనుక ఢీ కొట్టి ఉండుంటే ఆ ప్రమాదం ఊహించడానికి కూడా కష్టం. ఎందుకంటే 7వ మలుపుకి చేరిపోయింది ఏకంగా. సో ఇటువంటి నేపథ్యంలో ఆ కారు మీరు చూస్తే కనుక ఆ ముందు భాగం పూర్తిగా అక్కడ దెబ్బతింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో స్థానికులు అక్కడికి చేరుకొని క్షతగాత్రుని ఆ కారులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ముందుగా ఆ డోర్స్ ఓపెన్ చేస్తే వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన మీద దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మరి ముఖ్యంగా ఆ కారు నడిపిన వ్యక్తి మరి ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవరా కాదా, ఈ అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు. సాధారణంగా కారులో తిరుమల వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒకరిగా వెళ్ళరు, దాదాపుగా 3-4 కలిసి వెళ్తుంటారు, కుటుంబం వెళుతూ ఉన్న సందర్భం. సో ఈ నేపథ్యంలో సరదాగా కొంతమంది అప్పుడప్పుడు నేర్చుకున్న వాళ్ళకి కూడా లేదు నేను ట్రై చేస్తానంటూ ఉంటారు. కానీ ఆ ట్రై అనేది ఇటువంటి చోట్ల కరెక్ట్ కాదు అని చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ కారు నడుపుతున్న వ్యక్తికి సంబంధించి అంత సామర్థ్యం ఉందా, అంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు పరిశీలనలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, అంటే ఎటువంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది?
ఏదైతే మనం చూసుకున్నట్టు తమిళనాడు చెందినటువంటి భక్తులు తిరుమలకు వస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ యొక్క ఏదైతే ఎదురుకొస్తున్నటువంటి లారీని నేరుగా కారే ఇల్లు గుద్దింది అనేదని స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం మాత్రమే. అయితే ఇప్పటికే అక్కడ పోలీసులు చేరుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క యాక్సిడెంట్ ఇప్పుడు చిన్నారులు చనిపోయినట్టుగా ప్రాథమికంగా మనం తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ యొక్క సంఘటన ఏదో వేగంగా ఒక్కసారి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళందరూ సేఫేనా? అందరూ సేఫ్, కానీ 2 పిల్లలు చనిపోయినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే మిగిలినటువంటి వారికి కూడా అది గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ముఖ్యంగా 2 చిన్నారులు స్పాట్ లో చనిపోయినట్టుగా మనం ప్రాథమికంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే చేరుకున్నటువంటి పోలీసులు మరి కాసేపులో నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అయితే ఏదైతే ఈ యొక్క కార్ యాక్సిడెంట్ అనేది మాత్రం ఒక్కసారిగా ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి లారీని అతి వేగంతో వెళ్ళి గుద్దిందనేసి చెప్తున్నారు. అయితే ఇది కారు వాళ్ళదే తప్ప లేకపోతే లారీ వెళ్తున్న వే తప్ప అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సింది. ఏదైతే ఇప్పటికే చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టారు. మిగిలినటువంటి గాయపడిన వారినంతా కూడా హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో అక్కడ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళడం, అంటే ఎక్కడ హాస్పిటల్కి తరలించడం జరిగింది? ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సురేష్? వాళ్ళైతే తిరుపతికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే గాయపడినటువంటి వారిని కావచ్చు, ఏదైతే చిన్నారులు ఇదైనటువంటి వారిని కూడా ఏదైతే తిరుపతిలోని రోయ్ హాస్పిటల్కి అంబులెన్స్ తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే గాయపడినటువంటి వారిలో కూడా ఒకరికి బాగా గాయాలైనట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సురేష్, ఆ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని వాళ్ళు భావించడం జరుగుతోంది? అంటే బండి అదుపు తప్పి పడిపోయిన విషయం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. అసలు ఎలా అదుపు తప్పింది, ఏం జరిగింది అంటున్నారు పోలీసులు? ఏదైతే ఘటనా స్థలానికి కాసేపు క్రితం పోలీసులు రావడం జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క ప్రమాదం ఏదైతే అతివేగానికి కారణమా లేకపోతే డ్రైవింగ్ యొక్క ఏదైతే మెలకులు వహించిపోవడం వల్ల ఈ యొక్క కారణానికి ప్రమాదం అన్నది పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. రైట్ సురేష్, మొత్తగా అయితే మాత్రం తిరుమలలో మరో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైల్ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. 4 భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. ఆయిల్ పోయి ఉంటుంది, ఆయిల్ పోయి వినోద్ గడి